నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహాస్ర. మంత్రి కొండ సురేఖ ఎప్పుడు ఏం మాట్లాడినా కానీ వివాదాస్పదంగా మారుతుంది. కాంట్రవర్సీకి గురవుతుంది. ఆమె దరిద్రం ఏంటో కానీ ఏం మాట్లాడినా ఆవిడనే ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆవిడ గురించి నెట్టింట్లో చాలా అంటే చాలా ట్రోల్స్తో పాటు మీమ్స్ కూడా వస్తున్నాయి. మంచికి పోయినా చెడు ఎదురైనట్టు ఆవిడ మాట్లాడే ప్రతిదీ కూడా ఆవిడని నెగిటివ్ గా ట్రోల్ చేయడానికి కారణాలు అవుతున్నాయి. మరి ఆమె దరిద్రమో ఆమె టైం బాలేదో ఏంటో తెలియదు కానీ మొత్తం ఆ విధంగా జరుగుతుంది. ఇంతకీ మరోసారి ఆవిడ ఏం మాట్లాడింది, ఎందుకు ట్రోల్ అయింది, ఆ డీటెయిల్స్ ఏంటో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న వేళ వరంగల్లో జరిగిన అధికారిక వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగినటువంటి కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పొరపాటున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతుంది. సోమవారం వరంగల్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో మంత్రి కొండా సురేఖ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2వ తారీఖున జరుపుకున్న వేడుకల్లో జనవరి 26న జరుపుకునే గణతంత్ర దినోత్సవాన్ని ప్రస్తావించడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఇక మంత్రి పదవిలో ఉన్న ఒక సీనియర్ నాయకురాలికి ఈ రెండు ముఖ్యమైన దినోత్సవాల గురించి తేడా తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు నెటిజన్లు ఆమెపై తీవ్రంగా విమర్శలు కూడా గుప్పిస్తూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మర్చిపోయి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం ఏంటని ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొండా సురేఖ చేసిన పొరపాటైనటువంటి ఈ మాటలకు నెటిజన్లు విభిన్నమైనటువంటి రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమెను ట్రోల్ చేస్తుండగా మరికొందరు అధికారిక వేదికలపై మాట్లాడేటప్పుడు నేతలు మరింత అప్రమత్తంగా ఉండాలి, ఆ మాత్రం చూసుకోరా అంటూ ఆమెను ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకున్న విషయం మీకు తెలిసిందే. సమంత నాగచైతన్య విడాకుల విషయంలో ఆమె చేసిన ఆరోపణలు పరువు నష్టం దావాకు దారితీశాయి. గత ఏడాది దసరా ఫ్లెక్సీల వివాదంలో కూడా కొండ వర్గీయుల అరెస్టు, మంత్రి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లడం సంచలనం సృష్టించింది. వేములవాడ రాజన్న కోడెల వివాదం, మంత్రి అనుచరుడిపై కేసు నమోదు కావడం కూడా గత ఏడాది ఈవిడ చేసినటువంటి వ్యాఖ్యలకు, ఈవిడ చేసినటువంటి చర్యలకు మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా పైసలు ఇస్తేనే మంత్రుల వద్ద ఫైల్స్ క్లియర్ అవుతాయంటూ కూడా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు అప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ కమిషన్ల సర్కార్ అంటూ కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, తాను గత బీఆర్ఎస్ మంత్రులను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని కొండా సురేఖ వివరణ ఇచ్చుకున్నారు, తోసిపుచ్చుకున్నారు. ఈ విధంగా కొండా సురేఖ ఏం మాట్లాడినా ఈ విధంగా కాంట్రవర్సీకి గురవుతుండని చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులే సొంత వాళ్ళే ఆమెని చూసి సిగ్గుపడుతున్నారు. మరి ఇంతకి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.